మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కృషితో ప్రఖ్యాత స్వర్ణాల చెరువు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతం అయింది. మాజీ దర్గా చైర్మన్ అబూబాకర్ తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు గిరిధర్ రెడ్డి అధికారులతో సమన్వయంతో ప్రత్యేకంగా పర్యవేక్షించారని చెప్పారు. కోటంరెడ్డి గౌరవ రూరల్ శాసనసభ్యులైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ఇద్దరు కూడా మన మంత్రివర్యులు నారాయణ, పురపాలక శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారు, మరొక దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు వాళ్ళ సలహా సూచనలతో ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు భక్తులకని ఒక 15-20 రోజుల ముందు నుంచే ఈ కార్యాచరణను మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అధికారులతో కానివ్వండి, అక్కడ వచ్చిన కమిటీ సభ్యులతో కానివ్వండి, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కానివ్వండి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఒక ఆయన ఏదైతే తపన పడ్డాడో అది 100% ఈరోజు సక్సెస్ అయిందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా కమిటీలు వచ్చాయి. ఎప్పుడు కూడా నేను కూడా గతంలో నేను ఇదే కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది, రొట్టెల పండుగ కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది. నేను కూడా ఎప్పుడు కూడా చూడాల ఎంత ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చిన ఘనత గౌరవ మా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మరొక సోదరులు రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మేమందరం కూడా ఈరోజు సంపూర్ణంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి కుల మతాలకు అతీతంగా ఇటు క్రిస్టియన్లు కానివ్వండి, ఇటు ముస్లింలు కానివ్వండి, ఇటు హిందూ సోదరులు కానివ్వండి, అందరూ ఒక సోదర భావంతో ఒక ఐక్యమై ఏదైనా ఒక పండుగ జరుపుకునే ఏదైనా అంటే భారతదేశంలో అంటే ఒక గర్వంగా బారా షాహిద్ దర్గా నెల్లూరు రూరల్ ప్రాంతంలో రొట్టెల పండుగని నేను ఎంతో గర్వంగా చెప్తా ఉన్నా. అటువంటి ప్రాంతంలో వివిధ దేశాల నుంచి కానీ, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు ప్రజలు వచ్చి ఈ యొక్క ప్రాంగణ్యాన్ని తిలకించి అక్కడ భక్తి శ్రద్ధలతో రొట్టెలు వదిలి మళ్ళీ ఇంకో రొట్టె పట్టుకునే ఒక సాంప్రదాయం ఇక్కడ ప్రతి సంవత్సరము. సుమారు నేను కూడా 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, అప్పుడు వందల్లో వేలలో వచ్చే పరిస్థితి, అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు లక్షల్లో పెరిగిన పరిస్థితి. ఆ లక్షల్లో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఎప్పటికప్పుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఇటు మున్సిపల్ శాఖ వాళ్ళతో కానివ్వండి, అదేవిధంగా పోలీస్ సిబ్బందితో కానివ్వండి, ఫైర్ సిబ్బందితో కానివ్వండి, హెల్త్ సిబ్బందితో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి ఇటు కమిటీ వాళ్ళతో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలా, మనం అందరం కష్టం చేయాలా, ఎక్కడ కూడా ఒక్క ఇబ్బంది కూడా మనం కలగ చేయకూడదని చెప్పి ఆయన ఏదైతే ప్లాన్ చేశాడో 100% సూపర్ సక్సెస్ అయింది. ఈరోజు వాళ్ళ సోదరులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సుమారు 36,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచాడో ఆయన సోదరుడు కూడా బంపర్ సూపర్ సక్సెస్ చేశారు. ఈరోజు ఈ యొక్క రొట్టెల పండుగను మేమందరం కూడా సంతోషపడే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కానివ్వండి, హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ కూడా మన గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసే పరిస్థితి. ఇక్కడ గతంలో నేను చాలా చూసాం, ఎప్పుడు కూడా ఇంత ఏది పోలీసు సిబ్బంది కానివ్వండి విశాలమైన రోడ్లు వదిలే పరిస్థితి, అంటే నడవడానికి భక్తులకు ఏదైనా ట్రాఫిక్ జామ్ కాకుండా విశాలమైన ప్రదేశం వదిలి పార్కింగ్ కూడా ఒక 10 ప్లేసెస్లో ఏర్పాటు చేశారు పార్కింగ్లు. కమిటీలో 70 మంది కమిటీ ఉంటే 70 మందిని ఒక 10 మందిగా ఒక్కొక్క జోన్, ఒక 7 జోన్లాగా విభజించి అక్కడ ఏర్పాట్లో నిమగ్నమయ్యేటట్టు చేశారు. అదేవిధంగా మళ్ళా వచ్చే భక్తులు లేడీస్కి టాయిలెట్స్ ఇబ్బంది లేకుండా చేశారు, మంచినీటి సదుపాయం చేశారు. అదేవిధంగా ఆ వర్షం వస్తే భక్తులు ఇబ్బంది పడకూడదని చెప్పి షామియానాల కింద రూఫ్ వేసేవాళ్ళు అక్కడ భక్తులు ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశారు, టెంట్లు వేసి. గతంలో ఎప్పుడు జరగలే ఈ విధంగా ఒక రొట్టెల పండుగ. మన చంద్రబాబు నాయుడు గారు చూసి సుమారు 5 కోట్ల రూపాయలు ఆ యొక్క ఫెస్టివల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది, 5 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఈ ఏర్పాట్లు చూసి ఆయన కూడా సంతోషపడి ఇమ్మీడియట్గా నిన్న టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దాంట్లో 5 కోట్ల రూపాయలు రొట్టెల పండుగ డెవలప్మెంట్ చేయడానికి ఆయన
ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఆ విధంగా జరుగుతూ ఉంది రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం. ఎటువంటి అసౌకర్యాలు జరగలేదు, అందరూ సంతోషంగా వచ్చారు. సుమారు నేను అనుకుంటా 15 లక్షల మంది వరకు వచ్చారనుకుంటా ఉన్నా ఈసారి. మేము అనుకున్నా ఇంకా ఎక్కువ ఎస్టిమేషన్ వేసాము, కానీ ఈ వాతావరణ కొంచెం అనుకూలించలేదు కాబట్టి కొంచెం మేము అనుకున్న దానికంటే కొంచెం తగ్గిందని అనుకుంటా ఉన్నాం. 15 నుంచి 20 లక్షల లోపల జనాలు వచ్చారని మా యొక్క అంచనా. కాబట్టి మేము కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు నారాయణ సార్ కానివ్వండి, మన రామనారాయణ రెడ్డి సార్ కానివ్వండి, అందరూ కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తాం. పండుగ ప్రాంతంలో ఉన్నటువంటి దర్గా అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్గా డెవలప్మెంట్ కోసము 5 కోట్ల రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏదైతే అమలు పరిచాడు సూపర్ 6 అన్న పథకాలన్నీ కూడా సూపర్ సక్సెస్ కావాలని మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవ సోదరులైనటువంటి కోటమిరెడ్డి గిరిరెడ్డి గారు, కమిటీ చైర్మన్ గారు, ఆ కమిటీ మెంబర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నిన్న ఒక ఘాట్ వద్దకు వెళ్ళి స్వర్ణాల ఘాట్ వద్దకు వెళ్ళి ఈ యొక్క రొట్టెలను సూపర్ 6 సక్సెస్ కావాలనే రొట్టెలను వదలడం జరిగింది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.